రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్లోకి వస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, క్యాడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో క్యాడర్ సైలెంట్గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవల పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన క్యాడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్ళీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్ళీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ యాక్టివ్ మోడ్లోకి వస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకం, క్యాడర్ యాక్టివేషన్ వంటి అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో కొంత నిరుత్సాహ వాతావరణం నెలకొంది. పలువురు నేతలు పార్టీ మారడం, కొన్ని జిల్లాల్లో క్యాడర్ సైలెంట్గా మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచనలో పడేశాయి. అయితే ఇటీవల పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, గ్రామ స్థాయిలో ఇంకా పార్టీకి బలమైన క్యాడర్ ఉందనే అంచనాలతో కేసీఆర్ మళ్ళీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. పార్టీని కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయకుండా ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. గతంలో బూత్ స్థాయి వరకు బలమైన నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో మళ్ళీ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, బీసీ వర్గాలను మరింతగా పార్టీలో చేర్చుకునేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.